తిరుపతిలో షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ 2026 కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 258 మంది ప్రభుత్వ విద్యార్థులకు మంత్రి సత్యప్రసాద్ అవార్డులు అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించి రివార్డులు అందించారు. కూటమి ప్రభుత్వంలో విద్యాభివృద్ధిపై సీఎం, విద్యాశాఖ మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా రాణిస్తూ సీటు లేవు అనే బోర్డులు పెట్టే స్థాయికి చేరాయని మంత్రి పేర్కొన్నారు. ఒక మంచి పండుగ వాతావరణం రాష్ట్రం అంతటా కూడా ఈరోజు గౌరవ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతిభకు మనం పట్టం కట్టాం. అంటే ఈ ఫెలిస్టేషన్ ఏదైతే మంచి ఉన్నత మార్కులు వచ్చినటువంటి పిల్లల్ని 10వ తరగతి ఇంటర్మీడియట్ వచ్చిన వాళ్ళకి షైనింగ్ స్టార్స్ అనే బిల్లు ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి ప్రతి ఒక్క పిల్లలకి కూడా 20,000 రూపాయలు, అంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అవ్వచ్చు, అలాగే ఏదైతే వెనుకబడిన వర్గాల గురించి అవ్వచ్చు, అందరినీ కూడా బలోపేతం చేసే విధంగా ఒక మంచి వాతావరణంలో, ఒక వైబ్రెంట్ వాతావరణం, ఏదైతే హెల్తీ వెల్తీ హ్యాపీ మనకి ఎన్వైరన్మెంట్ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటారో అలాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఒక సమాజం అనేది దీంట్లో విద్యలో భాగస్వాములు అవ్వాలి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అంటూ ఉంటారు. ప్రతి దాంట్లో కూడా మనకి వాళ్ళ భాగస్వాములు చేస్తేనే మన దానికి ఒక అవుట్కమ్ బాగుంటుందని అలాంటి గొప్ప ముఖ్యమంత్రి గారు ఉంటాం. అలానే మంచి మంచి ఆలోచనలు క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆలోచన చేస్తారు. కాబట్టి వారి యొక్క ఆలోచన మరి ముఖ్యంగా ఇంత విద్యావంతుడు మన ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రిగా అవటం, దూరదృష్టినటువంటి ఒక యువకుడు అవటం నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చింది, ఎందుకంటే 2014-19లో ఈ రాష్ట్రం 3వ స్థానంలో దేశంలో, దాని తర్వాత 1924లో 19వ స్థానానికి పడిపోయింది. అలాంటి శాఖని ఛాలెంజ్ గా తీసుకుని తప్పకుండా ఈ శాఖని నేను ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తారు. ప్రతి ఒక్క పేదవాడికి కూడా విద్యని అభ్యసించే హక్కు ఉంది కాబట్టి వాళ్ళు కల్పిస్తారన్న లక్ష్యంతో ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం, దాంతోపాటు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. నిన్న చూశారు, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ అవ్వచ్చు, అలాగే మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ కూడా ఇచ్చే విధంగా, అంటే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంతో పాటు ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా ఈ పథకం అమలు చేయడం ఒక మంచి పండుగ వాతావరణం రాష్ట్రం అంతటా కూడా